వెల్కమ్ టు మినీ చైనా మార్కెట్ మావా. మనకి చైనా అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎలక్ట్రానిక్స్. అలాంటి ఎలక్ట్రానిక్స్ అన్ని కుప్పలు కుప్పలుగా ఒకటే ప్లేస్లో హైదరాబాద్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, ఆ ప్లేసే హరిదాస్ మార్కెట్. ఈ మార్కెట్లో చైనానే కాకుండా జపాన్, అమెరికా, దుబాయ్ ఇంకా చాలా కంట్రీస్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఎలక్ట్రానిక్స్ అన్ని ఇక్కడే మీకు దొరికేస్తాయి. ఈ ప్లేస్కి మీరు వస్తే కెమెరాస్, ట్రైపాడ్స్, లైట్స్, మైక్స్, అవే కాకుండా గేమింగ్ సంబంధించిన PS5 గేమ్స్, ఇలా రింగ్ లైట్స్ లాంటివి చాలా దొరికేస్తాయి. మరి ఇలా అన్ని ఒక చోట దొరికే హైదరాబాద్ లో ఉన్న మినీ చైనా మార్కెట్ ని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు మినీ చైనాకి వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్లో ఉండే మినీ చైనాకి. ఎందుకంటే అక్కడ చైనాలో ఎక్కువ ఏమిటి మనకి ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటాయి కదా. సో అలాంటి వస్తువులు దొరికే ప్లేస్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, ఆ ప్లేస్కి వెళ్తున్నాను. యాక్చువల్గా నాకు కార్ ఉంది ఆల్రెడీ. కార్లో వెళ్ళలేను అక్కడికి, ఎందుకంటే అది మనుషులు నడవడానికి కూడా ప్లేస్ అక్కడ ఉండదు కాబట్టి. అందుకే నా ప్లేస్ నుండి నేను ఓలా ఆటో బుక్ చేసుకొని నేనైతే వెళ్తున్నాను ఆ ప్లేస్కి. అండ్ అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో మొత్తం అయితే నేను చూపిస్తాను. ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందేగా, విభత్సమైన ట్రాఫిక్ ఉంది. వామ్మో, ఏం ట్రాఫిక్ రా నాయన, ఫుల్ ట్రాఫిక్ ఇది. గ్యాప్లో ఇంకో కొత్త కారు పోతుంది చూడండి. కారు మాత్రం మామూలుగా లేదు. ఒకవేళ మీరు మెట్రోలో రావాలంటే మీకు సుల్తాన్ బజార్ మెట్రో అయితే స్టేషన్ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ మెట్రో స్టేషన్కి వస్తే మీరు ఇక్కడ నుంచి మీరు ఇలా ఈ లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇలా మీరు ఈ లైన్లోకి వెళ్ళిపోతే మీకు హరిదాస్ మార్కెట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు చాలా రకాల ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే దొరికిస్తాయి. సో ఈ లైన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయి మనం లెఫ్ట్ తిరిగిపోతే మనకి మినీ చైనా మార్కెట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో చూద్దాం. ఇది కొంచెం బాగా హెవీ రష్ ఏరియా అనమాట. చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే రండి. యాక్చువల్గా నేను ఈ ప్లేస్కి ఎందుకు వచ్చానంటే నేను ఒక ప్రోడక్ట్ కొనడానికి వచ్చాను. ఈ ప్రోడక్ట్ కోసం దాదాపు ఒక 5-6 నెలల నుంచే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. త్వరగా కొనాలని. ఈ ప్రోడక్ట్ అనేది నాకు వ్లాగింగ్కి చాలా ఉపయోగపడుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి కొన్ని నెలల నుంచి నేనైతే డబ్బులు సేవ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ కొనడానికైతే నేను ఇక్కడికి వచ్చాను. సో ఇది ఆఫ్లైన్లోనే ఎందుకు కొంటాను అని చెప్పేసి మీకు చెప్తాను. ఆన్లైన్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఆఫ్లైన్లోనే ఎందుకు కొనాలని చెప్పేసి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో లేట్ చేయకుండా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ మార్కెట్ మీరు ఐడియా గుర్తుపట్టాలంటే ఇక్కడ గుప్తా డ్రగ్ మార్కెట్ ఉంటుంది. ఇలా మీరు వచ్చేస్తే పక్కనే మీకు ఇక్కడ హోటల్ ప్రశాంతి ఉంటుంది. అండ్ దెన్ ఆపోజిట్లోనే మీకు ఈ హరిదాస్ మార్కెట్ అని కనిపిస్తా ఉంది చూడండి. వెల్కమ్ టు మినీ చైనా మార్కెట్ మావా. మామూలుగా ఉండే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అయితే చాలా తక్కువగా, చీప్గా, చౌకగా దొరికేస్తాయి. చాలా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. మీకు ఏ ఎలక్ట్రానిక్ కావాలన్నా కూడా ఆ ఎలక్ట్రానిక్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి. చైనా కంపెనీస్, జపాన్ కంపెనీస్, వేరే కంట్రీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ దొరికేస్తాయి. కెమెరాస్ కూడా దొరికేస్తాయి. పెద్ద DSLR కెమెరాస్, చిన్న కెమెరాస్, స్పీకర్స్, టీవీస్, Insta 360 కెమెరాస్, DJI కెమెరాస్, ఒక్కటి కాదు రెండు కాదు, కుప్పల్లో దొరికిస్తాయి. ఇది ఏంటో కాదు, మార్కెట్ హరిదాస్ మార్కెట్ అనమాట. చాలా మంది ఫేమస్ క్రియేటర్స్ అండ్ యూట్యూబర్స్ అందరు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. చాలా మంది షాప్ వాళ్ళు కూడా ఇక్కడే కొనుక్కొని వెళ్ళిపోతారు అనమాట. ఇలా మీరు ఈ లైన్లోకి వెళ్ళిపోతే మీకు ఈ హరిదాస్ కంప్లీట్ మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు కంప్లీట్గా PS5 గేమ్స్ కానీ, కెమెరాస్ కానీ అన్నీ మీకైతే దొరికిస్తూ ఉంటాయి. సో మనం ఒక షాప్ని అయితే సెలెక్ట్ చేసాము. ఆ షాప్కి అయితే వెళ్ళిపోదాము. ఆ షాప్ కూడా మనకి స్ట్రైట్గా కనిపిస్తూ ఉంది చూడండి. ఇక్కడ అన్నీ మీకు టీవీస్ కనిపిస్తూ ఉన్నాయి, కెమెరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అండ్ ఇలా మీరు చూసుకుంటే ఇక్కడ టీవీస్ కూడా ఉన్నాయి చూడండి, పెద్ద టీవీస్ ఉన్నాయి. అండ్ మనకు ఎదురుగా కనిపిస్తుంది ఒక షాపు, టోక్యో జపాన్ సెంటర్ అని చెప్పేసి. ఇదే మన షాపు. ఆల్రెడీ నిన్న వాళ్ళకి కాల్ చేశాను, రమ్మని చెప్పేసి అన్నారు. సో లోపలికి వెళ్ళిపోయి మనమైతే మనకు నచ్చిన సామాన్ అయితే తీసుకుందాము. ఇదే టోక్యో జపాన్ సెంటర్ అనమాట. ఇక్కడ కనిపించే ఈ టోక్యో జపాన్ సెంటర్ షాప్ ఏదైతే ఉందో స్టోరు, ఈ స్టోర్ మనకి వచ్చామన్నమాట. చాలా వెతికి మరి ఆన్లైన్లో సెర్చ్ చేసి మరి మనకు కావాల్సిన కెమెరా ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి వచ్చాము. అసలు లోపల ఉందా లేదా మనమైతే తెలుసుకుందాము. అండ్ ఇక్కడ మనం ఈ స్టోర్లో చూసుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల ఉన్నాయి చూడండి. కెనాన్, గోప్రో, సోనీ, పానాసోనిక్, రోడ్, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అన్న అడుగుదాం. అన్న, Insta 360 కెమెరా ఉందా? 360/5 X5 ఉందా? సో ఎక్కడ ఉంది? ఓకే, ఇది మనం యాక్చువల్గా తీసుకోవాల్సిన కెమెరా. సో ఇక్కడ రెడీగా ఉంది, పైన కూడా ఉందన్నమాట, రెండు ఉన్నాయి. సో పైన అయితే నార్మల్గా ఓన్లీ కెమెరా వస్తుంది, ఇదైతే బండిల్తో సహా వస్తుంది అనమాట.
మనకైతే దీంట్లో కొన్ని యాక్సెసరీస్ కూడా చాలా ఇంపార్టెంట్, అవి తీసుకుందాం. సో నేను అనుకున్నా కదా కెమెరా ఏదైతే తీసుకోవాలో ఇది బండిల్తో సహా సెట్తో అయితే వస్తుంది. సో నార్మల్ అయితే ఇది ఒక రేట్ ఉంటుంది, దీనికి ఒక ఎక్స్ట్రా యాక్సెసరీస్ కావాలంటే ఇంకొక రేట్ అయితే వస్తుంది అనమాట. నాకైతే ఇది కావాలి. ఒక్కసారి అన్నతో బార్గెనింగ్ అయితే చేద్దాము. సో హరిదాస్ మార్కెట్ అంటే కొంచెం మామూలుగా ఉండదు, కొంచెం బార్గెనింగ్ అయితే చేయాలి. నాకు తెలిసేది ఇది లేటెస్ట్ ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో ఏమి తగ్గే ఛాన్స్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ ప్రోడక్ట్స్ లాస్ట్ ఇయర్ కానీ 1 year 2 years బ్యాక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం మనం బార్గెనింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది లేటెస్ట్ కొంచెం ప్రోడక్ట్ కాబట్టి వీలైతే ఏమైనా తగ్గిద్దేమో చూద్దాము. దీని ఒరిజినల్ ప్రైస్కి మనకు అన్న ఎంత ప్రైస్కి ఇస్తాడో అడుగుదాము, తెలుసుకుందాము. సో ఒకసారి ఈ ప్రోడక్ట్ తీసుకొని వెళ్దాము. ఈ ప్రోడక్ట్ గురించి కూడా నేను కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చెప్తాను. అన్న ఈ ప్రోడక్ట్ మనకు ఎంతకు వస్తుంది? సో ఎంఆర్పి 80,000 ఉంది. సో మనకి ఎంతకి ఇస్తారు? సో 66,000కి ఇస్తా అంటున్నారు. ఇంకొంచెం ఏం తగ్గదా మనకి? అంతే అంటారా? సో ఇది యాక్చువల్గా ఇది 80,000 రూపీస్ ఉంది. మీకు చూపిస్తాను కాస్ట్ వచ్చేసి. సో మీరు ఇక్కడ చూసుకుంటే 79,990 రూపీస్ ఉంది. అన్న మనకి 66 ఇస్తా అన్నాడు. సేమ్ ఆన్లైన్లో కూడా ఇదే ప్రైస్ ఉంది. బట్ ఆన్లైన్లో ఎందుకు తీసుకోవట్లేదంటే ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సర్వీస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆన్లైన్లో అంత ఈజీగా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, అంత సర్వీస్ కూడా రిలయబుల్ ఉండదు. సో ఇది డైరెక్ట్గా ఆఫ్లైన్లో మనం తీసుకుంటున్నాం కాబట్టి అన్న కూడా మనకు తెలిసిన వాడే కాబట్టి సర్వీస్ కూడా ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అన్న వాళ్ళైతే చేస్తారు కాబట్టి. అండ్ ఈ స్టోర్ ఏదైతే ఉందో టోక్యో జపాన్ స్టోర్ అనేది మన తెలంగాణ ఆంధ్రాలో కూడా ఎక్కడా లేదు, ఓన్లీ ఇదే స్టోర్ అనమాట. అండ్ ఇన్స్టా 360 అఫీషియల్గా కూడా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసింది ఈ స్టోర్లోనే దొరుకుద్దని చెప్పేసి. సో మనం లేట్ చేయకుండా దీని పేమెంట్ అయితే చేసేద్దాము. అండ్ ఈ స్టోర్లో ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాము. అండ్ ఇక్కడ నేను అడిగిన తర్వాత వీళ్ళ దగ్గర మినిమం 40,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది డ్రోన్ ఏదైతే ఉందో. అండ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 8 lakhs నుంచి 10 lakhs వరకు ఉంది. ఇంకా హెవీ ఐటమ్స్ కూడా రావచ్చు అనేది చెప్తున్నారు. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ స్టోర్లో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో. ఫైనల్గా నా డ్రీమ్ కెమెరా దాదాపు చాలా మంత్స్ నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మనీ సేవ్ చేసుకుని మరి ఈ కెమెరా నేనైతే పర్చేస్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. గురించి నేను కంప్లీట్ డీటెయిల్ వీడియో ఇది ఎలా వస్తుంది, దీన్ని షూట్ చేస్తే ఎలా ఫుటేజ్ వస్తుంది అని చెప్పేసి నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. మన ప్రొడక్ట్ మీద 1 year వారంటీ అయితే ఉంది. బిల్ అయితే రాస్తున్నారు అన్న. ఈ బిల్ అయితే జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి మనమైతే. ఇక్కడ మీరు చూసుకుంటే కెమెరా సెటప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటారు చూడండి, కంప్లీట్గా మీకు సెటప్స్ ఉన్నాయి. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఏదైతే మైక్స్ ఉంటాయో డబ్బింగ్ చెప్పడానికి కానీ ఏదైనా లాగింగ్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసే మైక్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే DA Osmo Action 5 కూడా ఉంది చూడండి. అండ్ ఇక్కడ మీకు లైట్స్ కూడా ఉన్నాయి. చాలా కంప్లీట్గా డీటెయిల్గా మినీ మౌంట్ బ్యాటరీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే హాలీల్యాండ్ ఏవైతే ఉన్నాయో మైక్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా కంప్లీట్గా డీటెయిల్ అయితే ఇవైతే ఉన్నాయి. అండ్ ఇలా మనం చూసుకుంటే కంప్లీట్ ఇక్కడ మనకైతే ఫ్యూజీ ఫిల్మ్ ఏదైతే ఉందో కెమెరాస్, సో కంప్లీట్గా ఉన్నాయి చూడండి. కెమెరాస్ మాత్రం భలే ఉంటాయి ఇవైతే. చూస్తున్నారా, డీటెయిల్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ వాటి కింద వాటి స్పెసిఫికేషన్స్ అండ్ వాటి కాస్ట్ ఎంత కూడా ఇక్కడైతే ఈ మార్కెట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినా కూడా మొత్తం కెమెరాస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి. టోటల్ కెమెరాస్, ఇంకా మెమరీ కార్డ్స్ ఇవైతే ఉన్నాయో, క్యానాన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. పైన మీకు డీజే రానిన్ ఉంది చూడండి, ఆ రానిన్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా రకాలుగా గింబల్స్ ఉన్నాయి, కంప్లీట్గా చాలా రకాల గింబల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రోన్స్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి డ్రోన్స్ అయితే. ఏదైనా మనం వ్యూని టాప్ యాంగిల్లో చాలా హై యాంగిల్లో చూసి చాలా బాగుంటాయి కదా, డ్రోన్ యాంగిల్ అయితే చాలా బాగుంటుంది. మేబీ మనం కూడా దీనికి ఎట్లాగో డబ్బులు సేవ్ చేసినట్టే ఈ డ్రోన్స్ కూడా డబ్బు సేవ్ చేసుకొని మనీ సేవ్ చేసుకొని మనమైతే ఈ డ్రోన్ నెక్స్ట్ టైం పర్చేజ్ చేద్దాము తప్పకుండా. చూసుకుంటే కెమెరా చూడండి, నికాన్ కెమెరా. సో ఇలాంటి కెమెరాస్ మీకు ఇక్కడైతే చాలా ఉంటాయి. మీరు ఆ కెమెరాస్ని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇలా లోపల నుంచి చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మీరైతే కెమెరాస్ తీసుకోవచ్చు. ఉందో ఈ ఫ్లోర్లో కింద మీకు కెమెరాస్ అండ్ మైక్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన కూడా ఉందన్నమాట. ఆ పైన మీకు లైట్స్ అవి అయితే ఉంటాయి. సో అది ఎక్కి మీకు చూపిస్తాను పైన ఏమేమి ఉంటాయో. పైకి వెళ్ళడానికి అయితే మనం ఇలా స్టెప్స్ నుంచి అయితే వెళ్ళాలి. ఇలా మీరు స్టెప్స్ నుంచి వెళ్ళిపోతే
పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మీకు లైట్ సెటప్స్ ఉన్నాయి, ఇంకా డ్రోన్స్ ఉన్నాయి. లైట్ సెటప్ అంటే మీరు స్టూడియో సెటప్ ఉంటాయి కదా, మీరు రూమ్లో కూర్చొని క్రియేటర్స్ ఎవరైతే చెప్పే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన లైట్ సెటప్స్, ఇంకా మౌంట్స్ ఉంటాయి కదా, మీరు ఏదైనా కెమెరాస్ని బైక్కి కానీ కార్కి కానీ మౌంట్ చేయాలంటే, ఇంట్లో టేబుల్కి కూడా పెట్టాలంటే ఇలాంటి మీకు మౌంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా రకాల మౌంట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఈ కెమెరాని క్యారీ చేసే ఏవైతే ఉంటాయో డ్రోన్స్ కానీ కెమెరాస్కి క్యారీ చేసే బ్యాగ్స్ కూడా ఇక్కడైతే మీకు దొరికిస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూసారా మైక్ సెటప్స్, ఎవరైతే ఇంట్లో కూర్చొని పాడ్కాస్ట్ చేస్తారో లేకపోతే ఇంటర్వ్యూస్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన మైక్స్ కూడా దొరికేస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మైక్స్ ఉన్నాయి, లైట్స్ చాలా ఉన్నాయి చూడండి. గోడాక్స్ లైట్స్ చాలా ఫేమస్ అనమాట. మీరు చాలా క్రియేటర్స్ దగ్గర చూస్తూ ఉంటారు ఈ గోడాక్స్ లైట్ అనేవి. చిన్న లైట్స్ దగ్గర నుంచి పెద్ద లైట్స్ వరకు అయితే ఇక్కడ మీకు రెడీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ మొత్తం ఇవన్నీ లైట్సే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే మీకు మొత్తం లైట్సే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు చూస్తే ట్రైపాడ్స్ కూడా ఉన్నాయి చూడండి. కంప్లీట్గా మీకు చిన్న నుంచి పెద్ద వరకు స్మాల్ ఫోన్స్ నుంచి కెమెరాస్ పెట్టే వరకు ట్రైపాడ్ సెటప్ అయితే ఉంది మీకు ఇక్కడ. మీరు ఈ ట్రైపాడ్స్ కావాలంటే ట్రైపాడ్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. చూడండి ట్రైపాడ్స్ ఎలా ఉన్నాయో. ఈ ఇన్స్టా 360 క్యామ్ ఏదైతే ఉందో నార్మల్గా తీసుకోవాలంటే ఏ యాక్సెసరీస్ లేకుండా బండిల్ సెట్ లేకుండా తీసుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక 54,000 అయితే ఉంటుంది. విత్ యాక్సెసరీస్ తోటి బండిల్ తోటి మీరు తీసుకోవాలంటే 66,000 అనమాట. సో ఆ బండిల్ వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. స్టిక్ ఉంటుంది. దీని కెమెరా మెయిన్ పనితనం ఏంటి అంటే, మనము స్టిక్ పట్టుకుంటాం కదా, కెమెరాకి ఆన్ చేసి పైకి ఇలా పట్టుకుంటే మీకు స్టిక్ అనేది రిమూవ్ అవుతుంది. అంటే మీరు జస్ట్ నార్మల్గా ఎవరో మిమ్మల్ని షూట్ చేస్తున్నట్టు ఒక మినీ డ్రోన్ వ్యూ లాగా అయితే వస్తుంది అనమాట. మీకు దీన్ని కంప్లీట్గా డీటెయిల్ వీడియో నేనైతే వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. దీని పనితనం ఎలా ఉంటుంది, దీంట్లో షూట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఒక మంచి లొకేషన్లో అయితే నేనైతే దీన్ని ఒక రివ్యూ చేస్తాను. సో చాలా బాగుంటుంది ఇది అనేది. వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలా మనము ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత ఈ మార్కెట్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే మీకు చూడండి కంప్లీట్గా సో అక్కడ వరకు ఉంది. సో ఇటు చూసుకుంటే మీకు ఇటు కూడా ఉందన్నమాట టోటల్గా మార్కెట్ అనేది. సో మనం ఇలా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే రింగ్ లైట్ ట్రైపాడ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది అడుగుతున్నారు ఏం కావాలని చెప్పేసి. సో ఇలా మనం అయితే వెళ్ళిపోదాము. చాలా రకాల కెమెరాస్ కానీ అసలు కంప్లీట్గా యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట తీసుకోవడం. జస్ట్ మినీ చైనా. సో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడైతే మీకైతే దొరికేస్తాయి. సో చూస్తున్నారా ఈ గల్లీ అంతా ఎలా ఉందో. కంప్లీట్గా మళ్ళీ ఈ గల్లీ అంతా నేనైతే మళ్ళీ ఇంకోసారి రౌండ్ అప్ అయితే ఇస్తాను. అండ్ అక్కడ కార్నర్లో మీకు ట్రైపాడ్ షాప్ కూడా కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారా మొత్తం ఇది ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ అనమాట. కంప్లీట్గా ఇది ఎలక్ట్రానిక్స్ హబ్. సో ఇదే లాస్ట్ అనుకుంటా. మనం ఇలా అయితే వెళ్ళిపోతాం. నేను చాలా వీడియోస్ చూస్తే చాలామంది సెలబ్రిటీస్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుని అయితే వెళ్ళిపోతారు. అండ్ చాలామంది సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా యూట్యూబ్ క్రియేటర్సే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుని వెళ్ళిపోతారు. మీకు కూడా మీకు కెమెరా ఐటమ్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ అయితే చేయండి. కానీ పర్చేస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. సమ్ టైమ్స్ మేబీ కొన్ని ఫేక్ ఐటమ్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడము చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎంతైనా ఈ మార్కెట్ మీకు ఎలా అనిపించింది? సో ఇది ఒక మినీ చైనా మార్కెట్. అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఒకే దగ్గర చూస్తుంటే నాకైతే చాలా కొనాలనిపిస్తుంది అనమాట. అయితే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్లో అసలు మీకు ఏ ఐటమ్ బాగా ఇష్టము, మీరు ఏది కొనాలనుకుంటున్నారో సో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇది చెప్పాను కదా, ఈ ఇన్స్టా 360 పనితనం ఎలా ఉంటుందో నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరైతే దాన్ని తప్పకుండా చూసేయండి, మిస్ అవ్వకండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, టాటా, బాయ్ బాయ్. మనమైతే ఫైనల్గా రోడ్డు మీదకి అయితే వచ్చేసాము.